వంటలు లేని పండుగ పండగే కాదంటారు. అందున ఆ పండుగ సంక్రాంతి అయితే నెల ముందు నుంచి వంటకాల సువాసనలు గుమ్మెత్తిచ్చేస్తుంటాయి. ఇక ఆడవాళ్లంతా వంటకాల హడావిడిలో ఉంటే మగవాళ్లు మాత్రం పందాల జోరులో బిజీగా గడుపుతారు. కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు సంక్రాంతి 3 రోజులు సందడి చేసే అపురూప దృశ్యాలు. పెద్ద పండుగ అంటే పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా పందేలకే ప్రాధాన్యమిస్తారు. తమ పరువు ప్రతిష్టలను ఒడ్డి మరి ఈ పందేలు నిర్వహిస్తూ ఉంటారు. పందేల్లో తమ కోళ్లు లేదా ఎడ్లు గెలిచేందుకు నెల 2 నెలల ముందు నుంచే వాటి పోషణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జీడిపప్పు, మటన్ పెట్టి మరి వాటిని సమరానికి సన్నద్ధం చేస్తూ ఉంటారు. ఇలా పందెల్లో ఓడి కోట్ల ఆస్తుల్ని రాత్రికి రాత్రి పోగొట్టుకున్న వారు ఉన్నట్లే పందెల్లో గెలిచి రాత్రికి రాత్రి లక్షాధికారులైన వారు లేకపోలేదు. పందెంలో గెలిచిన కోడిని మహారాజులా ముద్దు చేస్తే పందెం ఓడిపోయిన కోడి మాత్రం మందులోకి విందుగా మారాల్సిందే. నేటికి పల్నాటి పౌరుషాన్ని తలదన్నే రీతిలో కోళ్ల పందేలు నిర్వహిస్తారంటే పండుగల్లో వీటికి ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. సంకురాత్రి పండుగంటే సందడంతా తెలుగింటి పల్లెల్లోనే ఉంటుందని చెబుతుంటారు. ఈ పండుగ సమయాన ఏ పల్లె పట్టును చూసినా ఆ మాట నిజమే సుమా అని అనిపిస్తుంటుంది. మదిని మైమరపిస్తూ ఉంటుంది. భోగభాగ్యాలను ప్రసాదించే భోగి, సిరుల కాంతులు వెదజల్లే సంక్రాంతి, పాడి పంటల పండుగ కనుమ, ఈ 3 ముచ్చటైన పండుగలను తెలుగునాట ఎంతో వేడుకగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజు ఇది పెద్దల పండుగ అంటారు. ఈ రోజున పితృదేవతకు నివేదనలు చేస్తారు. ఇంటిలిపాది కొత్త బట్టలు ధరించి పండుగ చేసుకుంటారు. ఇళ్లకొచ్చిన ఆడపడుచులతో, కొత్త అల్లుళ్లతో, చిన్నపిల్లలతో ప్రతి ఇల్లు నిండుగా వెలిగిపోతూ ఉంటుంది. ప్రతి లోగిలి పౌష్యలక్ష్మి కొలువు తీరిన వైభవంతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక 3వ రోజైన కనుమ నాడు పాడి పంటల పండుగ. పంటలు ఇంటికొచ్చి గాదెలు నిండుగా ఉన్న తరుణాన ఈ పెద్ద పండుగ రావడంతో ఆ సంతోషంలో పాడి పశువులకు, యంత్రాలకు రైతులు పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ 3 రోజులు పిల్లలు పెద్దలు కూడా పాల్గొనే మరో వేడుక పతంగుల పందేలు. ఆకాశంలో పైకి తమ గాలిపటాలు ఎగురుతుంటే పెద్దవాళ్లు సైతం చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టేస్తారు. అన్ని ఒత్తిళ్లను మరిచిపోయి స్వేచ్ఛా విహంగాల్లా పండుగ శోభలో భాగస్వాములవుతారు. అవనిపై పౌష్యలక్ష్మి సందడి చేసిన వేళ, ప్రకృతి కొత్త సొగసులు సంతరించుకునే వేళ, ఉదయభానుడు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలెత్తే వేళ, చలిపులి పారిపోతూ మరింత గిలిగింతలు పెట్టే వేళ వచ్చే ఈ సంబరాల సంక్రాంతి ప్రతి పల్లెకు పండుగే, ప్రతి ఇంటికి వేడుకే.